సీఎం రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. 1400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరిశీలించారు. మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి అట్లాగే జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా పరిశీలిస్తున్నారు. జిల్లా అధికారులంతా కూడా పరిశీలిస్తారు. ప్రోగ్రాం ఏ విధంగా ఉండబోతుంది, ఏం కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభమవుతుంది. ఈ ప్రాంత బిడ్డ, మనందరి ప్రియతమ నాయకుడు, అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలో అని పాలమూరుకి రుచి చూపించిన వ్యక్తి, 100% ప్రతి నియోజకవర్గంలో కూడా 1000 కోట్లకు తగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఒక గుండెకాయ లాంటి పాలమూరుకు 1400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. నిజంగా కూడా మనమంతా అదృష్టవంతులం. ఈ టైంలో ఉన్న ఎమ్మెల్యేలం అయితే మరీ ముఖ్యంగా అదృష్టవంతులం. ఎందుకంటే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు నేను 32 ఏళ్ళ రాజకీయాలలో ఉన్నా ఎప్పుడు కూడా చూడలే. మాలాంటి మారుమూల నియోజకవర్గానికి కూడా 1000 కోట్లు, జిఎంఆర్కి కూడా 1000 కోట్లు, అభివృద్ధికి 1000 కోట్లు, ఇక్కడేమో 1400 కోట్లు. ఇట్లా ప్రతి నియోజకవర్గాన్ని విద్య పట్ల, వైద్యం పట్ల, ట్రాన్స్పోర్టేషన్, ఊర్లకు రోడ్ల పట్ల, సాగునీటి, తాగునీటి పట్ల చూపిస్తున్న శ్రద్ధ నిజంగా కూడా అజరామజరం. ఆయన్ని నాకు తెలిసినంతవరకు ఉమ్మడి పాలమూరు జిల్లా మరొక ఏదైతే రైతాంగానికి సంబంధించిన నీళ్ళ విషయంలో చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ సంబంధించి భూమి అక్వైర్ చేసి 7 ఏళ్లకు 10 ఏళ్లకు ఇచ్చిన సందర్భాలు ఉంటే మక్తల్నారాయణపేట కొనగల ఎత్తిపోతల పథకంలో ముందే డబ్బులు ఇచ్చి ఇప్పుడు అక్వైర్ చేసే సందర్భాన్ని చూసాం. కాబట్టి నిజంగా కూడా మేమంతా కూడా అదృష్టవంతులం. ముఖ్యంగా IIIT అనేది ఎంత ప్రెస్టీజియస్, ప్రత్యేకించి మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి జ్యూరిడిక్షన్లో కట్టబోతున్నారు. దాని మోడల్ ఏ విధంగా ఉండబోతుంది, ఇది ఎంత ప్రెస్టీజియస్, విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా ఇది ఎంత బెనిఫిట్ కాబోతుంది? ఒక జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్ ఒక ప్రాంతానికి తెస్తే ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి అవుతుంది, వాళ్ళ ఆలోచన సరళి మారుతుంది అన్న లక్ష్యంతో ఉమ్మడి పాలమూరు జిల్లా అంటేనే సరస్వతీపుత్రుల నిలయం. కానీ ఎటువంటి ఉన్నత చదువులు చదువుకునే అవకాశం గత పాలకులు చేయలే. అది దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు IIT తరహా ఇంజనీరింగ్ విద్యను అందించాలని ఒక లక్ష్యంతో IIIT బాసరను ఇక్కడ IIIT మహబూబ్ నగర్గా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఆ IIITని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కొన్ని వేల మందికి భవిష్యత్తులో ఒక అత్యున్నతమైన విద్యను అందించడానికి 100 కోట్ల రూపాయలతోటి ఆ శంకుస్థాపనను రేపు చేయబోతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న విద్యావేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు మా పాలమూరు పేరుకు తగ్గట్టుగా, మా విద్వత్తుకు తగ్గట్టుగా ఒక ఇన్స్టిట్యూషన్ రావాలి అన్న ఒక కోరికను మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ కలను నెరవేర్చబోతూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన ప్రగతి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చూడబోతా ఉంది. విద్య విషయంలో, అలాగే వైద్యం విషయంలో, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో అన్ని రంగాల్లో కూడా వెనుకబడ్డ మహబూబ్ నగర్ను ముందంజలో, ముందు వరుసలో నెంబర్ 1 స్థానం చేయడానికి మా ఎమ్మెల్యేల కృషికి ముఖ్యమంత్రి గారి విజను తోడై ఒక స్వర్ణయుగాన్ని శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. రేపు 1400 కోట్ల తోటి ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి పెద్ద ఎత్తున మేమందరం, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరం కలిసి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రాక కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ప్రతిసారి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసి ఇప్పటికీ చాలా సందర్భాల్లో మహబూబ్ నగర్కి రావడం జరిగింది. సో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వస్తున్న విజన్ కాదు ఇది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా చాలా సందర్భాల్లో రావడం జరిగింది. రేపు కూడా ముఖ్యంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడ్డది. సో ఆ మహబూబ్ నగర్ కార్పొరేషన్లో దాదాపు 1400 కోట్లతోన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంతకంటే ముఖ్యంగా ఈరోజు ఎడ్యుకేషన్, ఒక మహబూబ్ నగర్ను, పాలమూరును ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనే ఆలోచనతోన గౌరవ ముఖ్యమంత్రి గారు IIIT శాంక్షన్ ఇచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. సో IIIT ఫౌండేషన్ స్టోన్ కూడా రేపు ఇక్కడే జడ్చర్ల దగ్గర, జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర 3 కాన్స్టిట్యూన్సీల మధ్యలో ఫౌండేషన్ స్టోన్ వేయబోతా ఉన్నారు. సో దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పాలమూరులో మేము ఏది అడిగినా కాదనకుండా ఈరోజు చూస్తూ ఉన్నారు. IIIT కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, ఏదైనా సరే
ఫస్ట్ మహబూబ్నగర్కి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇరిగేషన్ పట్ల కూడా ముఖ్యమంత్రి గారు ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. తప్పకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి సో అవన్నీ విషయాలు కూడా రేపు ఇక్కడ చర్చించబోతా ఉన్నారు. తప్పకుండా మున్సిపాలిటీస్ మన గ్రామ పంచాయతీలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకోగలిగిందో రేపు మున్సిపాలిటీలలో కూడా 20 మున్సిపాలిటీలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి, ఒక కార్పొరేషన్ ఉంది, అన్నిట్లలో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరైపోతా ఉంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి రేపు జరగబోయేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొతున్న నేపథ్యంలో ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు దాదాపుగా పూర్తిగా వచ్చాయి. సో 1400 కోట్లకు పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలు, దీంతోపాటు అనంతరం సభ ఉంటుంది. ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. సో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తరలివ్వాలని చెప్పి నాయకులంతా కూడా పిలుపునిస్తున్నారు. సో ఈ సీఎం పర్యటన సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సమాయత్తమయ్యారని చెప్పవచ్చు. ఓటు స్టూడియో.